ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలోని అక్రమ కట్టడాలని కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. రెండు జంట జలాశయాల పరివాహక ప్రాంతంలో 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వాటర్ బోర్డు గుర్తించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని కూల్చకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కట్టిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం పోతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం గండిపేట వద్ద ఉన్నాము. ఇక్కడ 111 జీవోను ఉల్లంఘిస్తూ కట్టిన కట్టడాలను హైడ్రా అటు కూల్చివేసిన దృశ్యాలు అయితే చూడొచ్చు. ఇదొక హోటల్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హోటల్ 111 జీవో పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చివేసిందని చెప్పాలి. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలపై కూడా హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఖానాపూర్ ప్రాంతంలో కావచ్చు, ఇటు పలు గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నాడుకొని ఉన్న ఈ కట్టడాలపై అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు జంట జలాశయాలు ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించాయి. దీనికి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇటు ఈ నదీ జలాలను రక్షించేందుకు కూడా ఒక 111 జీవో కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పలు నిబంధనలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాటిని అన్నిటి కూడా ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసి నిర్మిస్తున్న కట్టడాలపై ఇటు అక్రమ కట్టడాలను కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు ఈ పరివాహక ప్రాంతంలో 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు కూడా ఇటు వాటర్ బోర్డు కూడా గుర్తించింది. ఈ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా వెలిసిన నిర్మాణాలను ఇటు వరదకు అడ్డుగా మారడంతో వాటిని తొలగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటు ఇటు ఈ ఏరియాలో కూడా భూములను కూడా అన్నింటినీ కూడా చదును చేసి అక్రమ వెంచర్లు వేస్తున్నట్టు కూడా అధికారుల దృష్టికి రావడంతో కూడా వాటిని తొలగిస్తున్నామని అధికారులు చెప్తున్న పరిస్థితి. కొన్ని ఫామ్ హౌస్ కావచ్చు, ఇటు బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూడా స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అయితే కూడా వాటిని గుర్తించి తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా భవనాలను కూర్చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇటు మీర్చాగూడ కావచ్చు, ఇటు ఈ ప్రాంతాలన్నీ కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు హైడ్రా కూడా కంప్లైంట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైడ్రాలో ఇటు ఉన్నత అధికారులు కూడా ఇటు తమకు సంబంధించిన ప్రస్తుతం అయితే ఇటు మంత్రుల నుంచి కావచ్చు, ఇటు మాజీ మంత్రులకు సంబంధించి కూడా కట్టడాలను కూడా తొలగిస్తున్నట్టు పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ హైడ్రాకు ఇటు పెద్ద ఎత్తున కూడా కట్టడాలపై కూడా అక్రమ కట్టడాలను తొలగించే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరికి తలవంచకుండా కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్టు ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ లో ఉన్న గుర్తించిన నిర్మాణాలను కూడా త్వరలో కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలువురికి అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులకు సంబంధించిన వారికి కూడా నోటీసులు కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా చూసినట్టయితే క్షణాల్లో వచ్చి కూడా ఇక్కడ వచ్చిన ఏర్పాటు కట్టుకున్న కోర్ల విలువ చేసే అక్రమ నిర్మాణాలను అయితే కూడా క్షణాల్లో కూడా కూలగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు అక్రమ కట్టడాలని కూడా గుర్తించి వీరు తొలగించడం పట్ల ఇప్పుడు నిర్మాణదారులు మాత్రము పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు హైడ్రా మీద కూడా ఇటు కొన్ని పొలిటికల్ ప్రెషర్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల మీద కావచ్చు, ప్రస్తుత అధికార పార్టీ నేతల మీద ఉన్న స్థలాలను కావచ్చు, నిర్మాణాలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కానీ కక్ష సాధింపు చర్యలుగా కొందరికి మాత్రమే వీరు చర్యలు చేపడుతున్నారని కూడా వీరంతా కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా కనీసం చెక్ చేసుకోకుండా కూడా వీళ్ళు కూలగొడుతున్నారని కూడా చెప్తున్నారు. దాదాపు గత 10-15 ఏళ్ళలో కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టాము, అయినా కానీ హైడ్రా వీటిని ఇవేం పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలంటూ ఎలా కూలగొడతారంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలంటూ ఎలా కూలగొడతారని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే మంత్రులకు సంబంధించి కావచ్చు, కొంతమంది అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఆస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కూడా వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ నరేష్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.